ఈ రాష్ట్రంలో నాకు అనిపించింది ఏంటంటే ఏ 5 ఏళ్లకు మించి ఒక గవర్నమెంట్ ఉండడం లేదు. ఈవేళ వైఎస్ఆర్సీపీ అన్ని పథకాలు ఇచ్చి అంత చేసినా కూడా చాలా ఘోరంగా ఓడిపోయింది. అంటే దీన్ని బట్టి ఈ రాష్ట్రంలో ప్రజలు కేవలం పథకాలు ఇవన్నీ కాకుండా జరిగే ప్రచారం అంటే ఒక చిన్న అంశాన్ని తీసుకొని కూడా దాన్ని విపరీతంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేయగలిగే మీడియా ఉన్నప్పుడు, మాటలు చెప్పే చాలా చాకచక్యంగా మాటలు చెప్పి ప్రజల్ని నమ్మించే సామర్థ్యం ఉన్న నాయకత్వం ఉన్నప్పుడు కూడా ఈజీగా గెలుస్తారేమో పార్టీలు అనిపిస్తుంది. ఎగ్జాంపుల్, జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇల్లు కావాలి, ఒకరికి ఇల్లు లేదు అంటే ఇలాంటి వాళ్ళు, ఒక వ్యక్తి వచ్చి ఇల్లు లేదు అంటే సరే ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు కదా రాష్ట్రంలో, కాబట్టి వీళ్ళందరికీ ఇళ్ల పట్టాలు ఇద్దామన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి వ్యవహారం నడిచింది. మీరు గమనిస్తే ఈ మధ్య 1వ తేదీన పింఛన్ల కార్యక్రమం సందర్భంగా ముఖ్యమంత్రి గారు వెళ్తున్నారు ఒక ఇంటి దగ్గరికి వెళ్తారు. అరే రే మీకు ఇల్లు లేదా, కలెక్టర్ గారు వెంటనే మీకు ఇల్లు మంజూరు చేయండి అని ఇండివిజువల్ గా ఆర్డర్స్ ఇస్తున్నారు. కానీ ఇలాంటి వాళ్ళు ఈ జిల్లాలో ఎంతమంది ఉన్నారో గుర్తించండి, వీళ్ళకి ఇల్లు ఇవ్వండి, వీళ్ళకి షాప్ లేదంట, కనీసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, వీళ్ళకి ఒక షాప్ కట్టుకోవడానికి హెల్ప్ చేయండి అని చెప్పడం లేదు, కేవలం ఇండివిజువల్ గా మాత్రమే చెప్తున్నారు. కానీ దానికి మాత్రం విపరీతంగా ప్రచారం వచ్చేస్తుంది కదా. అంటే సార్ ఇక్కడ ఒక చిన్న కంపారిజన్ మనకు అవసరం అవుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అధికారంలోకి వచ్చే ముందు ఆయన్ని ఒక్కసారి చూద్దాం, 2014లో ఆయన ముఖ్యమంత్రి కావాల్సిన వాడు కాలేకుండా పోయాడు, మనం ఎక్కడో మిస్ అయ్యాం, 14లో మోసపోయాం అనుకొని సరే ప్రజలు అనుకున్నట్టుగా ఒక అవకాశం ఇద్దామని ఇచ్చాడు. కానీ వాళ్ళు ఇచ్చింది ఒక అవకాశమే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తన మనసులో ఉన్నటువంటి అనేక అంశాలని ఒక రెవల్యూషనరీ మెకానిజంలో, ఇది ఎగ్జాగ్రేషన్ కాదు సార్, నేను 70 సంవత్సరాలు ఈ ప్రభుత్వాన్ని స్టడీ చేసి నాకున్న 17 సంవత్సరాల రాజకీయ ప్రాక్టికల్ గా నా అనుభవాన్ని జోడించి నేను చెప్తున్నా, ఈ 75 సంవత్సరాల్లో ఏ నాయకుడు ఏ ముఖ్యమంత్రి చేయనంతగా తను ఒక్క అవకాశం ప్రజలు ఇస్తే ప్రజల కోసం ప్రభుత్వం మొత్తాన్ని తీసుకొచ్చి మీ ఇంటి దగ్గర పెట్టే ఒక పెద్ద ఆలోచన, రెవల్యూషనరీ థాట్ ప్రాసెస్ ని జగన్మోహన్ రెడ్డి గారు చూపించారు. ప్రతిపక్షాలు దెబ్బ కొట్టుండొచ్చు. ఈ రీఫార్మ్సే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమికి కూడా కారణమయ్యాయేమో. ఎలా అంటే చెప్తాను సార్, ఇక్కడికి వస్తున్నాం. దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏకూజామున సూర్యుడు పడవక ముందే పెన్షన్ ని వాలంటరీ ద్వారా ముసలోళ్ళ దగ్గరికి, కుంటోళ్ళ దగ్గరికి, గుడ్డోళ్ళ దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు కూడా ఆత్మగౌరవం పెరిగింది. అప్పుడు దాకా చూడండి కోడలు, అప్పుడు దాకా పట్టించుకున్న తల్లిదండ్రులు, అమ్మకి 3,000 పెన్షన్ వస్తుందంటే అమ్మను లేపి రెడీ చేసి అమ్మకి కాఫీ ఇచ్చి వాలంటరీ వచ్చే లోపల మా అమ్మను మేము బాగా చూసుకుంటున్నానే అమ్మతోటి పక్కన కూర్చొని అమ్మతో నవ్విస్తూ హాయిగా ఆ 3,000, 4,000 తీసుకున్నారు. మొత్తం ఇది యూనిలాటరల్ గా కాకుండా మొత్తం సొసైటీ మొత్తం జరిగింది. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రోగ్రాము 1వ తేదీ నాడు ఒక చోటుకి వెళ్ళి తెలుగుదేశం కార్యకర్త ఎక్కడున్నాడో అక్కడికి వెళ్ళి ఒక్కడే ఒక 10 కోట్ల ప్రోగ్రాం ఖర్చు పెట్టి మీకు ఇల్లు లేదా, ముందుగానే ఇదంతా రిహార్సల్ చేస్తారు, ఇల్లు లేదు ఒక చిన్న పూరిల్లు ఇవ్వండి, ఎస్ మీరు అన్నట్టుగా ఒక్కడికే ఇచ్చాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమందికి ఇచ్చారు? రాష్ట్రం అంతా ఇచ్చాడు. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసి 32 లక్షల మంది ఇళ్లు లేకుండా ఈ రాష్ట్రంలో ఉన్నారని వాళ్ళకి బాధ్యతగా చేసి గవర్నమెంట్ ల్యాండ్ కానీ ప్రైవేట్ ల్యాండ్ కానీ కొని 32 లక్షల మందికి ఇళ్లు కట్టించాలి, ఆ ఇల్లు కూడా మోడల్ కాలనీస్ గా ఉండాలనే ఒక ఆలోచనతోటి ఆయన వాటన్నిటిని మోడల్ టౌన్షిప్ తయారు చేసే ప్లాన్ లోకి వచ్చాడు. ముఖ్యమంత్రి పోయి ఒక చోటు చేస్తే మీకు వచ్చే ప్రచారం ఎంత ఉంటుందో గానీ, ఈజ్ ఇట్ నాట్ చీటింగ్ ద సొసైటీ? అంటే కొత్తగా ఎట్ ఏ టైం వాలంటీర్స్ మొత్తం సమాజం మొత్తం కప్పేసి వాళ్ళకు ఉన్నటువంటి పేదవాడికి ఇచ్చేది ఒకటి, ఒక్క చోటుకే వెళ్ళి ముఖ్యమంత్రి 10 కోట్ల ఆ రోజు ఫంక్షన్ ఖర్చు పెట్టి వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నట్టు మనిషి దగ్గరికి వెళ్ళి మీ ఇంట్లో బర్రిస్తాం, మీ ఇంట్లో గేదిస్తాం, మీ పాపకు చదివిస్తాం అంటే ఒక్కడికే ఇస్తారు మిగతా వాళ్ళు. కాబట్టి ఈ చీటింగ్ తెలియట్లేదా, ఈ మోసం తెలియట్లేదా? వాళ్ళు పబ్లిసిటీ అనుకోవచ్చు, మీరు అన్నట్టుగా సోషల్ మీడియాని ర్యాండమ్ గా వాడుకోవచ్చు. ఈరోజు రాజకీయ పార్టీలు మనుషులు నమ్మటం మానేసి మనుషుల్ని మాయ చేసి సోషల్ మీడియాలోకి వెళ్ళిపోయారు, రీల్స్ లోకి వెళ్ళిపోయారు. వాళ్ళకి మన కళ్ళ ముందు సినిమా చూపిస్తా ఉన్నారు. ఇంతకుముందు సినిమా హాల్కి వెళ్తే మా చిన్నప్పుడు ఇసుకలో కూర్చొని చూసేవాడు ఒకడు, నేల టికెట్, బెంచ్ మీద కూర్చొని చూసేవాడు ఒకడు, కుర్చీ మీద చూసేను ఒకడు. ఇప్పుడు అందరూ కూడా ఒకే లెవెల్లో కూర్చొని వీళ్ళు ఇచ్చే రీల్స్ చూసి, వీళ్ళు ఇచ్చే అడ్వర్టైజ్మెంట్లు చూసి, సోషల్ మీడియాలో అందరి దగ్గర ఫోన్ ఉంది కాబట్టి ప్రతి వాడి ఇంట్లో టాయిలెట్ ఉందో నాకు తెలియదు కానీ బాత్రూము, ప్రతి ఇంట్లో 3 ఫోన్లు 4 ఫోన్లు వచ్చేసాయి. అమ్మ ఒక చోట, తండ్రి ఒక చోట, పిల్లలు ఒక చోట, ఇంకొకళ్ళు, అందరూ ఎవడు ఫోన్ వాడు చూసుకొని ఎవరి లెవెల్లో వాడు మోసపోతా ఉన్నారు. ఈ మోసాన్ని గురి చేసి సోషల్ మీడియాని నాకు తెలిసి వాస్తవాన్ని రెండో పక్క చూపించగలిగితే ఖచ్చితంగా సొసైటీ అనేది బేస్డ్ ఆన్
షుడ్ బి స్టాండింగ్ ఆన్ ఫ్యాక్ట్స్. జగన్మోహన్ రెడ్డి గారు నీతివంతంగా ఏది చేయగలమో అది మాత్రమే చెప్తాం. సోషల్ మీడియా ఉన్నంత మాత్రాన ప్రజల్ని మనం మోసం చేయొద్దు. ఎస్, ఓడిపోతామా? ఓడిపోయినా ఉండి ఒకసారి ఓడిపోదాం, ఏమవుతుంది అనుకున్నాడేమో, లేకపోతే గెలుస్తాడు అనుకున్నాడేమో. మరి ఇందాక నేను చెప్పినట్టుగా మనిషి ఆశాజీవి సార్. 2,75,000 కోట్ల రూపాయలు సమాజంలో ఎవడికి ఏమిస్తున్నాడో తెలియకుండా ఆటోమేటిక్గా ఒక పైప్ లైన్ లాంటి తయారు చేసుకొని ఇక్కడ వాళ్ళు తిప్పితే ఇక్కడ దాకా వచ్చేటటువంటి మధ్యలో ఎవడ కరప్షన్ ఏజెంట్ లేకుండా చేసినటువంటి ప్రభుత్వాన్ని ప్రజలు తక్కువ కాలమే గుర్తుపెట్టుకున్నారనుకోండి. ఒక లెసన్ మాకు వచ్చింది అనుకుందాం, మాకు ఒక గుణపాఠం వచ్చింది అనుకుంటాం, ప్రజల్ని ఎడ్యుకేట్ చేసుకుంటాం, మాకున్నటువంటి యంత్రాంగాన్ని పెంచుకుంటాం, ప్రజల్లోకి వెళ్తాం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు నిర్మిస్తాం. ఎవరైతే ఎడ్యుకేట్ అవుతారో వాళ్ళని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా ఎడ్యుకేట్, యాజిటేట్, ఆర్గనైజ్ ఏం చేస్తాం మేము ఖచ్చితంగా. చేసే క్రమంలో ముందుకెళ్లే నేపథ్యంలో సొసైటీ యాజ్ వెల్ ఆల్వేస్ ఒక మంచి స్థితిలో ఉంటే సమాజం మంచి స్థితిలో ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు కూడా, జగన్మోహన్ రెడ్డి గారిని చాలా మంది ఏమంటున్నారంటే ఇతను ఒళ్ళంతా గుండు ఉందా అంటే, గుండి జనరల్ గా మనకి ఇక్కడే ఉంటది. జగన్మోహన్ రెడ్డి గారికి అసలు బాడీ మొత్తం గుండు ఉన్నట్టుంది. అంత ధైర్యం ఎక్కడ ఉంది? ఓడిపోయినా చెప్పు చేదలేదంటే కొన్నిసార్లు రాజకీయాల్లో పాలిటిక్స్ ఇస్ నాట్ ఏ స్ట్రైట్ లైన్. దెర్ ఆర్ సో మెనీ కర్వ్స్ వేర్ యూ హ్యావ్ టు పాస్. తిరుపతి కొండెక్కినప్పుడు ఎన్ని రింగ్స్ ఉంటాయో, ఎన్ని టర్న్స్ ఉంటాయో, రాజకీయాలు కూడా అంతే సార్ నాకు తెలిసి.